హాయ్ మేడం. హాయ్ అండి. సో మీ పేరు? ప్రసన్న. సో పెద్ద సినిమా రాబోతుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా భారీ ఎత్తునే ఉన్నాయండి ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే పోస్ట్పోన్ కూడా అయింది కదా. పోస్ట్పోన్ తర్వాత సో ఇయర్లీ వెయిటింగ్ మూవీ గురించి. సో మూవీ సూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో అంటే చాలా వరకు గేమ్ చేంజర్ అప్పుడు చరణ్ అని చాలా మంది ట్రోల్ చేశారు. సరే 90mm రాడ్ దింపుతాడా పెద్ద సినిమాతో? యా అనుకోవచ్చు, ఎందుకంటే ఒక చిక్రి పాటను చూస్తే మనకు అర్థమైపోతుంది అది ఏ లెవెల్లో ఉంది సాంగ్ అని. సో మూవీ కూడా అదే లెవెల్లో ఉంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. చిరు గారు హిట్ కొట్టారు, బాబాయ్ కూడా హిట్ కొట్టారు, కళ్యాణ్ గారు ఇప్పుడు కొడుకు కూడా హిట్ కొట్టబోతున్నాడు. సో నెక్స్ట్ హిట్ కొడుకుదే, రామ్ చరణ్ గారిది. సో ఫ్యాన్స్ వెయిట్ చేయండి. కంపు కంపు పెంట పెంట వేయకుర్రి, లైక్ అఖండ 2 చేసినట్టు, రాజాసాబ్ చేసినట్టు. మొన్న హాస్పిటల్లో కూడా చేసి అంత బీభత్సం. ఫైనల్ గా క్లింకార ఫేస్ అయితే రివీల్ చేయించారు మొత్తం మీద. దానికి హ్యాపీయే, బట్ అంత ప్రెషర్ పెట్టొద్దు వాళ్ళ మీద, ఎందుకంటే ఆయన వచ్చింది ఒక పని మీద హాస్పిటల్ కి. మరి ఆ పర్సన్ ని అంత ప్రెషర్ పెట్టడం ఫ్యాన్స్ అనేది కరెక్ట్ కాదు. మీకు మీట్ అవ్వాలనుకుంటే పర్సనల్ గా ఇంటి ముందు వెళ్ళండి. అది మెగా ఫ్యామిలీలో చూసుకున్నట్టయితే కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు, చిరంజీవి గారు కూడా హిట్ కొట్టారు, ఇద్దరు కమలాలు జన్మించారు. చాలా ఫ్యాన్స్ కి వాళ్ళ ఫ్యామిలీ ఆనందంతో ఉన్నారు. సో పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ పడి ఒక 1000 కోట్లు కొడితే ఎలా ఉంటదమ్మా మెగా ఫ్యాన్స్? ఇంకా వేరే లెవెల్, అంటే ట్విన్స్ రాకతోని ఇంకా హిట్ కొట్టిండని చెప్పేసి అనిపిస్తుంది కదా. డబుల్ హ్యాట్రిక్ కొడతారు అనుకోవచ్చు. యా ఆఫ్ కోర్స్, ఎందుకు కొట్టరు అనుకోవద్దు, కొడతాడు. అదే.